వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందున్నాం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకి ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలోని భవన నిర్మాణ విభాగం గదిలో ఒకటి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇందులో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి కూడా ఈరోజు సెలవు దినంగా ప్రకటించారు. దీనికి బదులు జూన్ 14 రెండో శనివారం కూడా పని దినంగా కూడా అధికారులు ప్రకటించారు. అయితే పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. పోలైన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ పొందిన వారు కూడా విజేతగా నిలుస్తారు. అయితే 25వ తేదీ 8 గంటలకు కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ఇందులో ఈ జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మనం చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ బరిలో కూడా ఎంఐఎం నుంచి మొత్తంగా 2 పార్టీలు మాత్రమే ఇందులో పోటీలో బరిలో ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. అయితే మొత్తంగా కూడా ఈ రెండే పార్టీలు కూడా ప్రధానంగా పోటీకి నిలబడ్డాయి. ఎందుకంటే ఈ పోటీకి కూడా ఇటు కాంగ్రెస్ దూరంగా ఉంది, ఇటు బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. బీఆర్ఎస్ కూడా ఎలక్షన్స్ను ఓటింగ్లో పాల్గొనొద్దని కూడా విప్ కూడా జారీ చేశారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కూడా వారి మీద పార్టీ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్స్కు దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి నిలబెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సరైన బలం లేదు కాబట్టి. అంటే ప్రధానంగా కూడా ఈ 2 పార్టీల పోటీ నిలబడి ఒకటి ఎంఐఎం, ఒకటి బీజేపీ. సో అటు ఎంఐఎం, బీజేపీ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఎవరికి గెలుపు ధీమాలో వాళ్ళు ఉన్నారు. పార్టీ బలాబలాలను ప్రదర్శిస్తే ఎంఐఎం మనం చూస్తే ఒకసారి ఎంఐఎంకు మొత్తం 41 మంది కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తంగా 50 మంది ఉన్నారు. అలాగే బీజేపీ కూడా 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 మంది ఉన్నారు. కాంగ్రెస్కు 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 14 ఉన్నారు. అలాగే బీఆర్ఎస్కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 ఉన్నారు. కాగా సరిపడా సంఖ్యాబలం లేకుండా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కూడా బీజేపీ నిలిచిందని చెప్పుకోవచ్చు. గత 22 ఏళ్లుగా కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్నాయి. ఈసారి మాత్రం పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే పోటీకి కాంగ్రెస్ మాత్రం, బీఆర్ఎస్ మాత్రం 2 కూడా దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేసింది అందరికీ, ఎవరు కూడా ఇందులో పాల్గొనొద్దని చెప్పేసి. సో మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో అండ్ కాంగ్రెస్ పార్టీ బలం ప్లస్ అటు ఎంఐఎం బలం కూడా చేకూరి ఎంఐఎం అభ్యర్థి ఆల్మోస్ట్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కూడా ఎంఐఎం అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ ఒక వ్యూహాన్ని పాటిస్తుంది. ఎందుకంటే ఆ 2 పార్టీలు ఏవైతే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఉన్నాయో ఆ 2 పార్టీలను కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిందంటే ఎంఐఎంతో మీరు దోస్తీ కడతారు, ఎంఐఎం కాంగ్రెస్ ఒకటి, ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే ఒక మెసేజ్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం కోసం కూడా ఈ పోటీలో నిలబడ్డట్టు, ఈ పోటీలో ఉన్నట్టు కూడా మనకు క్లియర్గా స్పష్టమవుతుంది. మొత్తంగా కూడా వాళ్ళు అనుకున్నది కూడా సాధించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ కూడా ఆ కార్పొరేటర్లకు వీలైనంత వరకు మీ మనసు చెప్పిన దాన్ని బట్టి కూడా మీరు ఓటేయండి, వాళ్ళ అరాచకాలు పెట్టలేకపోతున్నాయి ఓల్డ్ సిటీ మొత్తంలో కూడా. సో మొత్తంగా హిందూ జాతి ఏకం కావాలి, హిందూ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి అని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఏదైనా సంచలనాలు జరుగుతాయా, లేకపోతే క్రాస్ ఓటింగ్ ఏమన్నా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏమైనా క్రాస్ ఓటింగ్కి పాల్పడతారనే ఒకటి మాత్రం ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగి ఇలాంటి ఏదైనా సంచలనాలు జరిగితే తప్ప, లేదంటే ఆల్మోస్ట్ ఎంఐఎం కూడా ఈ స్థానాన్ని గెలుచుకునే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. సో మొత్తంగా ఇది పరిస్థితి. మళ్ళీ 25వ తారీఖు నాడు మళ్ళీ కౌంటింగ్ ఉంటుంది ఉదయం 8 గంటలకు కాబట్టి ఆ రోజు మళ్ళీ ఎప్పటికప్పుడు కూడా లైవ్ అప్డేట్స్ మీ పొలిటికోస్ మీడియాలో చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.